మొబైల్ ఫోన్లు లేని కాలమైనా కూడా దేశంలో ఎక్కడ ఉన్న నేస్తాలతో, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. చదువుల్లో గుణసునాలు వచ్చి ఉండొచ్చు కానీ సంస్కారం మాత్రం నిండుగా ఉండేది. సౌకర్యాలు పరిమితంగాను, ప్రశాంతత మిన్నగాను ఉండేది. బీద గొప్ప తారతమ్యాలు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో మరింత ఎక్కువగా ఉండేవి. అంటే పెద్ద మనసు అన్నమాట. అవును, గతం తిరిగి రాదన్నది నిజం. అయితే జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోగలం కదా. బాల్య, కౌమార, యవ్వన దశల్లోనూ తీపి చేదు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మధురంగా తలుచుకోగలిగే చిన్ననాటి శృతులే గోలీలాట, గూటిబిళ్ళ, చెడుగుడు ఆటలు, ఏడు పెంకులాట, వీపు చట్నీలు. పండగలకు పూలు కోసుకొచ్చి గుళ్ళల్లో ఇవ్వడం, బురదలో ఆటలాడితే ఇంట్లో నడివెరగొట్టేలా బాధడం, బస్సు దిగి రిక్షాలో అమ్మమ్మ గారింటికి వెళ్తుంటే ఏనుగెక్కినంత గర్వంగా ఉండేది కదా. ఇక ఎప్పుడైనా అంబాసిడర్ కారులో మిమ్మల్ని తోడు పెళ్ళికొడుకుగా కూర్చోబెడితే మీకు పెళ్లి అనుకునేంతగా సిగ్గు, 10వ తరగతి పరీక్షల్లో నెంబర్ ఎక్కడుందో అని తెగ వెతుక్కోవడం బహుశా మీకు జ్ఞాపకం ఉండే ఉండాలి. క్షౌరం చేయించుకోవడానికి పెద్ద పెద్ద సెలూన్లు పట్టణాల్లో ఉండేవి. మరి పల్లెల్లో ఇంటికే వచ్చి క్షౌరం చేసేవాళ్ళు. గడ్డం చేస్తే మసాజ్ ఉచితం. పెద్ద పెద్ద దుకాణాల కంటే వారపు సంతల్లోనే ఇంటికి కావలసిన సామాన్లు ఖరీదు చేసేవాళ్ళు. పట్టణాలు, నగరాలు నాగరికతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కర్మాగారాలు వచ్చాయి. సాంకేతిక ప్రవేశించింది. టీవీలు కూడా కొద్దో గొప్ప వచ్చాయేమో కానీ గ్రామాల్లో 1990 వరకు ఒకరి ఇద్దరు ఇళ్లలోనే టీవీ అనేది ఉండేది. వీధి కుళాయిల వద్ద మంచినీళ్లు పట్టుకొని మోసుకెళ్లే వాళ్ళు. గ్రామీణులు ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉండేది. మరి దూరపు గ్రామాల్లో బావినీటిని తోడుకొని వాడుకోవడమే తప్పించి నీటి సరఫరా అనేది లేని కాలం. కొన్ని గ్రామాల్లో మాత్రం చేతి పంపులు ఉండేవి. చాంతాడంత పొడవు మహిళలు బిందెలు పట్టుకొని వరుసగా నిలబడుకునే వాళ్ళు. తమ వంతు వచ్చేసరికల్లా లోకాభి రామాయణం అంతా చెప్పుకునే వాళ్ళు. రాత్రి వేళకు ఇంట్లో మహిళలు రాత్రి భోజనం సిద్ధం చేస్తుంటే మగవాళ్ళు వీధిలోనూ లేదా అరుగు మీదనో ఇంటి ముంగిట్లోనూ కూర్చొని చుట్టా బీటి కాలుస్తూ రాజకీయాలు, పొలం పనులు, చేసిన అప్పులు, పంటల దిగుబడి, వాతావరణం ఇలా భలే ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు. శీతాకాలం ఎండపొద్దు కోసం మధ్యాహ్నం ఆరు బయట కూర్చునే వాళ్ళు. రాత్రి అయ్యేసరికి సెగలు వేసి చలి కాచుకునేవారు. ఇక ఆదివారం వస్తే చాలు పిల్లలు తమ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆడుకోవడం ఇలాంటి ఎన్నో జరిగేవి. ఇప్పుడు స్నేహితులందరూ సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ గడిపేస్తున్నారు. మధ్యతరగతి వారికి స్కూటర్ కొనుక్కోవడం ఒక కళ. సైకిల్ ఉంటే ఒక మోస్తరు ధనవంతుడే. బస్సు, రైలు లోపల చోటులు లేకపోతే పైన కూర్చొని ప్రయాణించిన దృశ్యాలు కూడా చూసాం. 80-90 దశకాల్లో ఇటువంటి దృశ్యాలు మామూలే. తలపై మూటలు మోస్తూ సైకిల్ తొక్కిన అనుభవం మీకు లేకున్నా ఏ పక్కింటి అన్నయ్యకో ఉంటుంది. అల్యూమినియం, స్టీల్ పాత్రలు బండి వెనుక అంత ఎత్తున కట్టుకొని వీధుల వెంబడి తిరుగుతూ అమ్ముకునే వ్యాపారులు భలే ఉంటారు కదా. కొబ్బరి బొండాలు, తాటి ముంజలు సైకిల్ కట్టుకుని కూడా అమ్ముకునే వాళ్ళు. ఇక ఏ వీధి చివరన ఓ మూల చిన్న చెక్క పెట్టే, సుత్తి, సూది దారం, తాళ్లతో చెప్పులు కుట్టే నిపుణులు అర్ధకి రూపాయికి తెగిపోయిన చెప్పుల్ని భలే కుట్టేవారు. వంగదూకుళ్ళు, తొక్కుడు బిళ్ళ, పంగల కర్రలు, బొంగరాలు, చీపురు పుల్లల బాణాలు, మైదా అంటించి చేసుకున్న కాగితపు గాలిపటాలు, గోళీలాటలు. ఎక్కువ గోళీలు సంపాదించుకున్న గోలికాయ ధనవంతులు. అందరూ జతగాళ్లే. ఎక్కడికి వెళ్ళిపోయామో ఆనాటి కాకింగిలి రుచులు, ఆ స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏ బరువు బాధ్యతలు నిర్వహణలో మునిగిపోయి ఉన్నారో, మళ్ళీ వాళ్ళంతా ఒక్కసారిగా కలిస్తే ఎంత బాగుంటుందో కదా. కాలం మహానిక్కచ్చు సుమా. అసలు పక్షపాతం ఉండదు దానికి. ఈ ఎంత గొప్ప సంఘటనలైనా ఒక జ్ఞాపకంగా మార్చేయగలదు. ఆ జ్ఞాపకాన్ని తిరగబడుతూ గుర్తు చేయగలదు. తీయని ముళ్ళు దుంచి మనసును మూలిగేలా చేయగలదు. అసలు ఏ పరిచయం లేకపోయినా మీ ఇంట్లో టీవీ ఉంటే చాలు కదా. వీధి మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటి ముందు అరుగు మీద కిటికీలు ఊచలు పట్టుకొని టీవీలో వచ్చే సీరియల్స్ అలాగే రామాయణ కథలు చూసి మురిసిపోయే వాళ్ళు. బొగ్గు వేసి చేసే పెద్ద ఇత్తడి ఇస్త్రీ పెట్టెలతో బట్టలు ఇస్త్రీ చేస్తుంటే అలాగే చూసేవాళ్ళం. కొత్త సినిమా వస్తే చాలు మైక్ లో దాన్ని ప్రచారం చేసే గూడు రిక్షా చుట్టూ పిల్లలు గుమిగూడేవాళ్ళు. ఇంతకీ సెల్ ఫోన్లకు రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ కూపన్లు కొని వాటి మీద ఉండే సిల్వర్ కోడ్ ను గీకింది గుర్తుందా? 10 రూపాయలకు 7 రూపాయల కాల్ బ్యాలెన్స్ వచ్చేది. దాన్ని ఎంతో పొదుపుగా వాడుకునే వాళ్ళం. అప్పుడు ఫోన్ చేసిన ఫోన్ వచ్చిన డబ్బులు కట్టయ్యేవి. ఇదంతా 90వ దశకంలో చివరిలో వచ్చిన మొబైల్ ఫోన్ల తాలూకా విప్లవాత్మక ఒక సంగతుల సమాహారం. టీవీలకు రిమోట్ ఉంటే అదనంగా మరో 500 రూపాయలు ఖర్చుండేది. అయినా చాలా మంది టీవీల బటన్లు చేత్తో నొక్కుతూనే కావలసిన ఛానళ్లను మార్చుకునే వాళ్ళం. పైన యాంటీనాను ఒకరు తిప్పుతూ వచ్చిందా అని అరుస్తుంటే కింద ఇంట్లో ఛానల్ మారుస్తూ కొంచెం అటు అటు ఆ కుడి పక్కకి వచ్చింది వచ్చింది అని అరిచేవాళ్ళు. ఇవన్నీ చెప్తుంటే నిజంగా అదో తెలియని హాయి కదా. ఇక పెళ్లిళ్ళు విషయానికి వస్తే పెళ్లిళ్ళు జరిగే వీధి వారికి అదో పెద్ద ఈవెంట్. పైగా పొయ్యిలో పిల్లిని లేపన్నంటూ టిఫిన్లు, భోజనాలు అన్ని మా ఇంట్లోనే అనే ఆప్యాయపు పెళ్లి పిలుపులు. ఓ భలే ఉండేది. పెద్ద గాడి పొయ్యిల మీద గంగాలతో వంటలు, వీధి అరుగుల మీద కింద కూర్చొని భోజనాలు. అంతా బంతి భోజనాలే. బఫే మీల్స్ అనేది అప్పట్లో పెద్దగా ఎవరికి తెలియదు.
అరిటాకుల్లో ఏం చక్క కొద్దిగా నీళ్లు చిలకరించి ఆకు శుభ్రం చేసుకోమని ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటే నా స్వామిరంగా ఆ రోజులు వేరే అనుకోండి. అన్నట్టు మీ పుట్టినరోజు పండగకి గాలి బుడుగులు ఊది ఊది బుగ్గలు నొప్పెట్టేవి కాదండి. ఒక విషయం, ఆ రోజుల్లోనే చాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ నిజంగా ఏది బాగుందో మీరే చెప్పండి. కాస్త ఆలోచించండి. ఎప్పటికప్పుడు సరైందని అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్ళిపోవాలంతే. తప్పదు కదా. సెల్ ఫోన్ సమయం వృధా చేయడానికి వాడుకోవచ్చు. గొప్ప గొప్ప సందేశాత్మక సామాజిక ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అలా చేసేవారు ఉన్నారు. అయితే ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి మొత్తానికి టైం పాస్ కోసం వాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లలో బ్రతకడం ఎక్కువైపోయింది. ఇప్పట్లో అప్పుడు వసతులు తక్కువ, అయినా సంతోషాలకు కొదవేం లేదు. పైగా ఆ సంతోషం అనేది చాలా గొప్పగా ఉండేది. ఆ ఆటలు, గెంతులు, చెట్లెక్కడం, ఈత కొట్టడం, ఇంటి పనులు చేయడం, ఇవన్నీ సంతోషాలే. ఆడవారిని గౌరవంగా చూడడం ఉండేది. సెల్ ఫోన్ తో మొత్తం ప్రపంచం గుపేట్లకు వచ్చేసింది. కానీ మనిషి మాత్రం సంస్కారం కోల్పోతున్నాడు. స్త్రీ పురుషుల మీద అత్యాచారాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువయ్యాయి. అందుకే ముందే చెప్పుకున్నాం, ఆ రోజులే వేరని. ఇప్పటి అవలక్షణాలు అప్పట్లోనే ఉన్నాయి కానీ మోతాదు చాలా తక్కువ. నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అని జంకు ఉండేది. కానీ ఇప్పుడు ఎవడు ఎటుపోతే మనకేంటి, నా ఇష్టం అనే కాడికి వచ్చింది. అందుకే దుర్మార్గాలు, దౌర్జన్యాలు, మోసాలు. కాలంతో మార్పు సహజమే కానీ మనిషి తత్వం మాసిపోకూడదని, మానవత్వం పరిమళిస్తూనే ఉండాలని కంకణం కట్టుకుంటే మానవ సమాజాలు స్థిరంగానే అభివృద్ధి చెందుతాయని గుర్తుపెట్టుకోవాలి. మరి పాత జ్ఞాపకాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.